హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మన టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? ఏందో హుషారుగా లేరు అందరు, ఎండకు బేజారయ్యారు కదా. జర చల్లటి మంచినీళ్ళు తాగుర్రి, జ్యూసులు తాగుర్రి, హెల్తీగా ఉండండి. హెల్తీగా ఉంటేనే కదా మీరు నా వీడియోస్ ఎంజాయ్ చేసేది. సో మీరు హెల్తీగా ఉండండి, నన్ను హెల్తీగా ఉంచండి. సో ఎస్, గుడ్ మార్నింగ్. ఇది మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేసిన వ్లాగ్. సో మా అచ్చులు ఫోన్ చూస్తుండు, మా తేజ్ ఫోన్ చూస్తుండు, మా లవి మా రమ్య టీవీ చూస్తారు. మా లవికి మా రమ్యకి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మా లవికి ఫోక్ సాంగ్స్ అన్న చాలా ఎక్కువ ఇష్టం. మళ్ళీ రమ్య లవి ఇద్దరు రెండు సీరియల్ చూస్తారండి. ఇంటింటి ఇంటి ఇల్లాల ఇల్లాలు పిల్లల ఏదో ఆసోడు ఒకటి, ఇంకోటేమో బాలు సీరియల్, మన గుండె నిండా గుడి అంటారు. సో అత్తయ్య ఈరోజు కారపొడి చట్నీలో కలపబోతుంది. ఇది ఆకుపొడి, ఆ కారపొడిలో ఆల్రెడీ ఉప్పు కొంచెం కలిపారనమాట. ఇంకా వీటిని కలిపి రమ్యకి నాకు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు పంపించింది. ఏంటో నన్ను చేతి మీద పొట్ట మీద ఒకలాంటి ఎలర్జీ లాగా అయింది. ఇది ఎందుకైందో తెలీదు. సో ఇట్లా చిన్న చిన్న కుర్పులాగా దగ్గర దగ్గర అట్లా ఉంటుంది. సో అది ఎందుకో తెలుస్తలేదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ తొక్కులు పెట్టడం, అది సంవత్సరానికి మొత్తానికి తొక్కులు పెట్టడం అంటే చాలా పెద్ద టాస్క్ నిజంగానే, అవునా కాదా? సో నిన్నేమో మనం అన్నీ కలిపి పెట్టాం కదా, మెంతి పొడి, ఆవు పొడి, ఇవన్నీ కలిపి పెట్టాం. సో ఈరోజు వీటన్నిటికీ తాలింపులు వేయడం. సో కొన్ని ఏరియాలో తాలింపు వేయరు, సో మేమైతే తాలింపు వేసుకుంటాం. అంటే కొన్ని ఏరియాల్లో నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను, కారం నూనె అన్నీ పచ్చే కలుపుతారు. సో మేము అట్లా కాదు, వేడి నూనె. తెలంగాణ సైడ్ అంతా దాదాపు ఇట్లా పెడతారు, వేడి నూనె కలుపుతారు అనమాట. సో చలో ఈరోజు అది చూపిస్తాను. వీడియో లిటిల్ బిట్ లెంతీగా ఉంటుంది ఇది. సో ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య నిమ్మకాయ తొక్కు కూడా పెట్టింది. ఈసారి నిమ్మకాయ తొక్కు లాస్ట్ ఇయర్ ఎక్కువ తినలేదు. సో ఈసారి ఖచ్చితంగా కావాలని శేఖర్ చెప్తే అత్తయ్య నిమ్మకాయ తొక్కు ఎప్పుడో పెట్టింది, 3-4 నెలలు అయింది, మంచిగా మాగింది. ఇప్పుడు దానికో తాలింపు పెట్టాలి. ఈరోజు విడివిడిగా 3 తాలింపులు పెడతాం అనమాట. పొరుసు తొక్కు, చెక్కు తొక్కు అంటే ఏంటని అడిగారు ఎవరో. పొరుసు తొక్కు అంటే ఇట్లా ఇలపీటితోటి చిన్న చిన్న పొట్టు తీసి కట్ చేసాం కదండి, దాన్ని పొరుసు, చెక్కు తొక్కు రెండు దాన్ని అంటారు. వక్క తొక్కు అంటే ఏంటి, ఒక్కలా ఉంటుంది చూడండి, అది. మా పిల్లలు నన్ను వాయిస్ ఓరి అని బ్యాక్గ్రౌండ్లో వరతనే ఉండరు. సో ఇక్కడ మనకు ఒక పని చెప్పినప్పుడు మనం దాన్ని చాలా శ్రద్ధగా చేద్దామని ఓవర్ చేసేస్తాం. మా అత్తయ్య మరి ఇంత కచ్చపచ్చ వద్దన్నది, నేను ఎల్లిపాయ ముద్దను పిండి వేసేసిన. సో ఏం కాదు, నెక్స్ట్ లాస్ట్ అయినా కచ్చపచ్చ పట్టు బిడ్డ అన్నది. సో లాస్ట్ది కచ్చపచ్చ పడదామని ట్రై చేస్తే అది వక్కలే ఉండిపోయింది. ఎట్లయితే ఏంది, బాగానే ఉంది. ఎందుకంటే మనం చట్నీలో వక్కలు కూడా వేసుకుంటాం, వెల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుంటూ ఉంటాం, కొంతమంది శనగలు కూడా వేసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే మరి కొంతమంది పిల్లలకి చిన్నప్పటి నుంచి అది వచ్చేస్తుంది, బై బర్తే వస్తుందేమో. మా తేజుకి 10 రూపీస్ ఇచ్చామనుకోండి, వెళ్ళి వాడికి కావాల్సిన చిప్స్ తెచ్చుకుంటాడు. మళ్ళీ అవి అక్షయ్ కూడా అంతే. కానీ మా రుత్తుగాడు ఉన్నాడా, నాకు చింతపండు లాలిపాప్ చాలా ఎక్కువ ఇష్టం. వాడికి ఏదైనా కొనిచ్చినప్పుడు షాప్లో ఉంటే నేను కొంటా అనమాట. సో అది తెలిసి వాడికి 10 రూపీస్ మా అత్త ఇస్తే వాడేదో చిప్స్లు, నాకు చింతపండు లాలిపాప్ కొనుక్కొచ్చి ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా. యాజ్ ఏ మదర్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఎందుకంటే వాడి మైండ్కి వాడి వరకు వాడు కొనుక్కొని ఎంచక తినొచ్చు. బట్ నన్ను గుర్తుపెట్టుకొని మరి వాడి 10 రూపీస్ ఉంటే 5 రూపీస్ నా కోసం తెచ్చిండు, అది బాగా అనిపించింది. సో చట్నీకి తాలింపు వచ్చేసి పల్లి నూనెతో పెడతాం. బట్ మాకేమైందంటే 2 వేరే వేరే రకాల పల్లి నూనెలు ఉన్నాయి. మా అత్తం ఏంది బిడ్డ ఇట్లా వేరే వేరే రకాలు తెచ్చిరన్నది. కానీ ఏమో అత్తం నేను హైదరాబాద్ నుంచి రాగా 2 తెచ్చిన, అనుకోకుండా మా అక్షయ్ నార్మల్ ఆయిల్ విప్పాల పల్లి నూనె ఇప్పింది అనమాట. సో ఫ్రీడమ్ది ఒకటే ఉండింది, ఇంకోటి అన్నయ్య ఊర్లో తెమ్మట తెచ్చిన అనమాట. సో అట్లా ట్రెండ్ అనమాట. సో ఇప్పుడు మీకు తొక్కుకి ఆయిల్ కొలత చెప్తాను. మా అత్త చెప్పారు, 1 కిలోకి 1/4 కిలో ఆయిల్ మనం వేయచ్చట. 1.5 కిలో వరకు ఇది దీనిలో వేసింది, ఎందుకంటే 6 కిలోలు కదా మన వక్కలు. సో 1.5 కిలో వరకు ఆయిల్ వేసింది అత్తయ్య. ఇక మళ్ళీ వచ్చింది లాలిపాప్ తెచ్చి, అమ్మ నువ్వు తినమ్మా అన్నాడు. సరే థ్యాంక్ యూ అన్నాను. తాలింపు వేసేటప్పుడు ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేస్తాము. కొంచెం ఈ వేడిలో వేసాం అనుకోండి వెల్లిపాయ ముద్ద, వెల్లిపాయ అంతా మాడిపోతుంది, కమురు కమురు వస్తుంది తినేటప్పుడు. సో ఇది కొంచెం గోరువెచ్చగా అంటే లైట్గా వేడి ఉన్నప్పుడే మనం దించాక చాలాసేపటికి మనం వెల్లిపాయ ముద్ద వేయాలి. చల్లారాక కారం వేయాలన్నమాట. కారంగా వేడి మీద వేయకూడదు. సో ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి తెలియదు కదా. సో అందుకు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇట్లా తాలింపు ఏం పెట్టకపోదురండి.
మా నాన్నమ్మ కొంచెం ఆయిల్ కాకుండా కొంచెం వాటర్ కూడా వేసేది తొక్కులో. సో చాలామంది అత్తయ్యతో చిట్ చాట్ మిస్ అవుతారు కదా. సో కావాలని మీకోసం అత్తయ్య మాటలు కొన్ని రికార్డ్ చేశాను. సో మా పిల్లల ఒరుడు కాకుండా అదిగో మీతో షేర్ చేస్తాను. ఇది చూడండి, ఒక డిప్పి నేను తింటా అన్నాడు. సరే తిను బిడ్డ అని చెప్పాను, కానీ చింతగించి తినొద్దని చెప్పాను. ఈ తాలింపు ఒక్క తొక్కులకు, ఆ పక్క ఉన్న తాలింపు వచ్చేసి పొరుసు తొక్కులకు. సో 2 లీటర్ల ఆయిల్లో మనకి కరెక్ట్గా అన్నిటికీ తాలింపులు అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇంకొంచెం పైనుంచి పచ్చి ఆయిల్ కూడా వేస్తా అని అత్తే అనేది. సో తొక్కులో ఈరోజు తాలింపు పెడితే ఈరోజే ఆయిల్ అంతా పేరుకోదు, మనకు రేపు ఎల్లుండి కొన్ని రోజులకి పైన ఆయిల్ కనిపిస్తుంది. సో ఇదేమైందంటే ఇది లోతుంది మన మూకుడు. సో కిందికి వెళ్ళిపోయిన తాలింపు గింజలు మరుతుగాడు చూసారా, నాకు కొంచెం పెట్టరా అన్నపా. వాడు మెల్లమెల్ల తింటుండు, వాడు మొహం చూడండి. నాకేది అంటున్నాడు కొడుకు. కానీ బాగుంటుందండి, మన చిన్నప్పుడు ఉన్నట్టే ఉంటుంది చింతపండు లాలిపాప్. సో ఇది వచ్చేసి మనకి దానికి చెక్కు పొరుసు తొక్కులకు. సో మీ ఇంట్లో అందరి ఇంట్లలో మీరు తొక్కులు పెట్టేసుకున్నారా? నాకు కామెంట్లు చెప్పండి. ఆవకాయని మేము అనమండి, మేము తొక్కులని అంటాం. ఇంకా మా చిన్నప్పుడు వీటిలోకి చిలక ముక్కులని ఒకటి దొరికేదండి. ఆ చిలక ముక్కులు వేస్తే ఎంతమంది తెలుసు, టిల్ ప్రజెంట్గా సిద్దిపేట దొరుకుతాయి మనకి చిలక ముక్కులని ఉంటాయి. సో మీరు వైశాస్ అయితే మీకు తెలుస్తుంది. మా నాన్నమ్మ స్పెషల్గా అవి తెప్పించి తాలింపులో వేసేది. జీలకర్ర లానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందట. సో అది తింటే ఇయర్ మొత్తం కూడా మనం తొక్కు తిన్నప్పుడల్లా కర ఒకటి వచ్చేది దాని టేస్ట్. సో తాలింపు ఇంకా మా అత్తయ్యకి ఎందుకో అన్నీ పైకి రాలే కదా, ఆవాలు జీలకర్ర, అందుకే దీనికేమో పైకి వచ్చింది, దానికేమో పైకి రాలే. సో ఇందులో వేరే నూనె అందులో వేరే నూనె వేసాం, అందుకే అట్లా అయిందని మా అత్తయ్య అనుకున్నారు. సో అట్లా ఏం లేదు. తర్వాత కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి ముద్ద అది ఇప్పుడు చూద్దురు. సో మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే, అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ ఉన్న వాళ్ళందరూ పేరెంట్సే పెడతారు, అంటే అత్తమామలు కానివ్వండి మన పేరెంట్స్ కానివ్వండి వాళ్ళే పెట్టిస్తారు. సో ఒకవేళ ఎవరైనా పెట్టుకోవాలి మీరు అనుకుంటే 1 kgకి పెట్టుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆవకాయలో మనం నూనె వేయడానికి కంజూస్ చేసామనుకోండి, ఆ ఒక్కలు మెత్తబడిపోతాయి, ఆవకాయ తినలేము. నూనె కరెక్ట్గా ఉండాలి, అప్పుడే మనకి బాగుంటుంది. సో ఆల్మోస్ట్ గోరువెచ్చక కంటే కొంచెం ఎక్కువ ఉండాలని చెప్పాను కదా. సో అప్పుడు మా అత్తమ్మ ఎల్లిపాయ ముద్ద వేస్తే కలుపుతున్నాము. అండ్ ఓన్లీ కచ్చపచ్చ ఉన్నదే తాలింపులు వేస్తున్నాం, మిగిలింది మనం కారపొడి వేసేటప్పుడు కలుపుతాం అనమాట ఇదే ఆయిల్లో. సో చూడండి, ఇది ముద్దలు మనకి మెత్తగా ఉండేసరికి ముద్దలు ఉంటుందని అంతా స్ప్రెడ్ చేస్తాం. అమ్మ తాలింపులు అనుకున్నా కానీ పెద్ద పనినండి. మేము ఇంటి అలా కూర్చున్నాము, ఈ ఆయిల్ దగ్గర మేమే ఉన్నాం. ఎందుకంటే మా పిల్లలు ఆడే ఆటలకి ఎక్కడ వాళ్ళ మీద నూనె పడేసుకుంటారని టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ ఆయిల్గా మనకి చిన్న ఆవాలు వేసేసరికి కలర్ చేంజ్ అయింది చూసారా, ఈ పెద్ద ముక్కులో నల్లగా అనిపిస్తుంది. సో చిన్న ఆవాలు ఏంటి అక్క, పెద్ద ఆవాలు ఏంటి అనుకునేరు చాలామంది. తెలుసు చిన్న ఆవాలు మనకి వాటిలా ఉంటాయి, ఏంటిది రాగుల్లాగా ఉంటాయి. పెద్ద ఆవాలు కొంచెం సైజు ఎక్కువ ఉండి చేదొస్తూ ఉంటాయి. సో చిన్న ఆవాలు మనకి ఇవి పొలంలో పండించాయి. మా అత్తయ్య అప్పట్లో చెప్పాను ఆవాలు తెంపడానికి పోయిందని. సో వాళ్ళు కైకి లేకుండా 2-3 కిలోలు అట్లా ఆవాలు ఇచ్చారనమాట. సో అందులో రమ్య కేజీ, నాకు కేజీ, మిగిలిన అత్తయ్యకి. మా అత్తయ్య ఏ ఉన్నా కూడా మా రమ్యకి నాకు ఇచ్చినాకనే కొన్నే ఉంచుకుంటుంది, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉందా కదా బిడ్డ అంటుంది. సో తర్వాత కారం చెప్తుంది. ఇది ఒకటి ఉంది కదా, ఈ గ్లాస్ లాంటి సోలా అంటారు దాన్ని, సోలానో తపాలనో అంటారు. సో అది 1/2 kg అన్నమాట. దాంతో లెక్క పెట్టుకుంటూ వేస్తున్నారు అత్తయ్య కారం. సో చూడండి చల్లారింది కదా, ఇప్పుడు దీనిలో కారపొడి వేస్తారు. సో తొక్కులకు మీరు మెజర్మెంట్ ప్రకారం వేస్తే టేస్ట్ ఏమాత్రం మారదు, చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసే కర్రీలాగా ఏమంటారు అందాజు కొద్ది వేయలేము, ఏడాదంతా నిలువ ఉండేవి కదా. సో తర్వాత ఇది నిమ్మకాయ తొక్కులకు ఇందులో 2 ప్యాకెట్లకు ఇంత మిగిలింది ఏందక్క అనేరు. మళ్ళీ అన్ని తొక్కులకు కొంచెం పచ్చి నూనె కూడా వేస్తారనమాట. సో చూడండి ఎల్లిపాయ ముద్ద చూసారు ఎంత మెల్ల, కిలో ఎల్లిపాయలు పొట్టు తీసింది మా అత్తయ్య. మళ్ళీ మా ఇంట్లో అయితే అల్లపావు అని పెడతారు, మా కిరణానికి నాకైతే చాలా ఇష్టం. దానిలో వెల్లిపాయతో పాటు అల్లం కూడా వేస్తారు. సో మన ఇండియన్ మదర్ మా అత్తయ్య ఆ మిక్సీ జార్లో ఉన్న ఎల్లిపాయ ముద్ద ఎందుకు వేసిపోవాలని
ఈ మనకి వక్కల్లో సాల్ట్ అవి వేసాక కొంచెం ఊరుతుంది కదా, సో ఆ వాటర్ని ఇందులో వేసి దాన్ని కాస్త తొక్కులు వేసేస్తాం అనమాట. సో ఇప్పుడు వీటిలో ఎట్లా కలుపుతాం, మనం వీటిలో తాలింపు కలుపుతాం. వీటిని పెద్ద తట్ట గిన్నెలలో నార్మల్ గిన్నెలాగా వేసి అప్పుడు తాలింపు కలుపుతాం అనమాట. సో ఈ మధ్య సస్పెక్ట్ కాల్స్, జంక్ కాల్స్ మొబైల్ ఫోన్స్కి బాగా ఎక్కువ వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తారా? మా శేఖర్ నా రోజుకి 5-6 వస్తున్నాయి. ఎందుకు వస్తాయో ఏమో అవి అర్థం కావు. సో చలో ఇదంతా ఇందులో వేసేయాలి, ఎందుకంటే వెళ్ళిపోయే ముద్ద వేస్ట్ అవ్వకూడదు. సో నిన్న వీడియోలో మేము బయట కూర్చొని తిన్నది షేర్ చేశారు. చాలామంది ఇట్లా ఆరు బయట కూర్చొని తింటే బాగుంటుంది అక్క అన్నారు. చాలా బాగుంటుంది, బాగుండం కాదు, చాలా అంటే చాలా బాగుంటుంది. మేము రోజు అట్లే తింటాం. మధ్యాహ్నం ఇంట్లో తింటాము, ఈవినింగ్ బయట మంచం వేసుకొని 11-11:30 వరకు ముచ్చి పెట్టుకుంటూ కూర్చుంటాం. చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఆకుపొడి, ఇందులో మనం సాల్ట్ కలపలేదు. సో పైనుంచి తొక్కులకు సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. మనం ఉప్పు, పసుపు, ఆవా, మెంతుల పొడి ఆల్రెడీ తొక్కులో కలిపాము. ఉప్పు వేసాం కాబట్టి దానిలో అంతంత వాటర్ ఊరినాయి అన్నమాట. సో ఈ వెల్లిపాయ ముద్ద కూడా అన్నిట్లో కూడా కొంత వేస్తారు. సో నువ్వు ఎప్పచ్చలు తొక్కులు పెడుతున్నావు అంటే నీ ఎంత ఏజ్ ఉన్న పచ్చలు పెడుతున్నావు? మీ అత్త పెట్టకూడుతున్నా? మా బులా చౌకో పెట్టకపో, మా నాన్నమే పెట్టు. పిల్లలు చిన్నోళ్ళకి ఎవరికి రాదు. ఇప్పుడు మాకు వచ్చా ఇట్లా కాదు. ఇంకా అక్కడ మా ఇంటి కాడనేమో వాళ్ళు ఏంది ఇట్లు ఇది బక్క తొక్కు ఉంటుందా, ఈ బక్క తొక్కుని ఇట్లనే పెడుదురు కానీ ఏందో సున్నం వేసి నీళ్ళు పోతురు నీళ్ళు పోసు మావా నూనె 3 ఇంకా మా నాన్నమ్మ అట్లా పెట్టమ్మా. అంతా మేము చిన్నప్పుడు మాకేమెరక అందులో ఏందో ఇట్లా సున్నం కనుపు ఏంటిదో ఇంకా చెందూరం అట, అది ఏంటిదో అని దొరుకు జాజు లెక్క, అది కలిపే వరకు ఆ నీళ్ళు ఎర్రగావు. ఎర్రగైనాక ఆయన ఈ కారం ఇవన్నీ పోపేసి ఉండేది నీళ్ళు కానీ మంచిగా ఉండేది కాదు. సూప్ మా నాన్నమ్మ గిద్ద నూనె పోయి మా నాన్నమ్మ నీళ్ళు పోసేది పో మాకు కానీ దాన్ని చెయ్యిలన్నీ ఎడకపోగా ఆ తొక్కు ఒడిచేదాకా తొక్కునే తిన్నాం మేము. మీరు ఇప్పుడు గీ చెట్టు మీరు తొక్కు పెట్టినప్పుడు ఈ చెట్టు అంత పెద్ద అత్తమ్మా? ఈ చెట్టు కాదు, ఇంకోటి పెద్ద వెనుకటి చెట్టు ఉండేది పెద్దది. ఇది ఈ మధ్యదేనా? మేము తెంపింది. మా బుద్ధి చెక్క పెట్టినాయి. నువ్వు అటు పోగా మా పెళ్ళైనాక పెట్టిన చెట్లు ఇవి. అవి వెనుకటి తాత ముత్తాతల నాటి చెట్లు అవి. అది నువ్వు పెళ్ళైన గంచెలు పెడుతున్నావా? మా అత్త ఆమె పెళ్ళైన అంటే మా అత్తకు 14-15 ఏళ్ళకి అయింది. అత్తమా 14 ఏళ్ళకి పెళ్ళైందండి మా అత్తమ్మకు. మా అత్తమ్మ అందుకే సంతూర్ మమ్మీలా ఉంటుంది. 16 ఏళ్ళకి మా శేఖర్ పుట్టిండు. శేఖర్కి రమ్యకి 5 ఏళ్ళకి అత్తమ్మ అంటే 20 ఏళ్ళప్పుడు తేజో మా అత్తమ్మకు 4 మనవాళ్ళు అయిపోయారు. బాయ్స్ హాస్టల్కి వాడిన మా అత్తని తలకాయ మీరు ఊరికే రుత్తుకొని దుమ్మత్తమ్మ అంత దుమ్మే. కారప్పొడి ఉంది ఇక్కడ, కారప్పొడి. బట్టలన్నీ గలీజ్ చేస్తురు. అత్త కోపం రాదనుకుంటారు చూడట్లేదు. మా అత్తకి నార్మల్గానే కోపం రాదండి. ఈ 4 పిల్లలు కలిపి మొత్తం బీపీ లేపుతారు. మా అత్తకి చెప్పిన మాట వినరు, ఏదొద్దంటే అదే చేస్తారు. 4 హైపర్ యాక్టివేనండి. సో మా అత్తయ్య కొప్పడుతుంది. తర్వాత ఏంటంటే ఇది పొడుసులకండి. సో ఇందులోకి కారం వేసింది అత్తయ్య, మనం ఆల్రెడీ తాలింపు వేసాక. సో అందులో కొంచెం వెల్లిపాయ ముద్ద. సో ఇంతే, బాగా కలిపి దీంట్లో తొక్కు గుమ్మరిస్తే అయిపోతుంది. ఇప్పుడు అంటే ఇంత టైట్గా అనిపిస్తుంది కానీ రేపటికి ఆయిల్ అంతా ఊరుతుంది. కానీ మునుపటి రోజులలో తొక్కులు జాడీలలో పెట్టేవాళ్ళు. మా అత్తయ్య అదే అంటున్నా, అత్త మనం జాడీలు తెచ్చుకోవచ్చు కదా అని. జాడీలు తెచ్చుకుంటే బాగానే ఉంటుంది బిడ్డ. మునుపు నా పెళ్ళైన కొత్త మా ఇంట్లో జాడీలే ఉండేవి. సో అప్పుడు నేను తొక్కులు కూడా ఏం పట్టుకుపోను ఇక్కడి చెల్లి. సో చూసారు పచ్చి నూనె కొంచెం కలిపారు. ఎందుకంటే మనం పొడుసు తొక్కులో ఎంత నూనె వేసినా కూడా పైకి ఆయిల్ లాగా కనిపించదు అనమాట. నాకు అస్సలు నచ్చదు ఈ తొక్కు ఎంత బాగా వేసినా కూడా. సో మా ఇంట్లో లాస్ట్ ఇయర్ది అట్లే ఉంది. తీసుకురా బిడ్డ కొత్తది మీరు తీసుకుపోయి పాతది నాకు ఇచ్చారు అన్నది కదండి. ఎందుకు మన పేరెంట్స్ ఇలా ఆలోచిస్తారు, అదే మనం ఎందుకు ఇలా ఆలోచించట్లేదు అంటే 1 డజన్ అరటి పండ్లు ఉన్నాయి అనుకోండి, అందులో ఫ్రెష్గా తెచ్చినప్పుడు మంచి తినొచ్చుగా,
తినరు. ఏవైతే పాడైపోయి మనం పిల్లలు తినలేరు, పాడైపోతే ఇవి రేపు పడేయాలన్నప్పుడు ఉంటే చూడండి, అలాంటివే ముందు తింటారు. ఓకే, రేపు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. నేను మా అత్తమ్మకి అదే చెప్తాను అనమాట. ఎందుకు అత్త పాడేని పడేయచ్చు కదా అత్తమ్మ అంటే, రూపాయి సంపాదించడానికి ఆ రూపాయి వాల్యూ తెలుస్తుంది. మీకు జీతాలు వేలల్లో వచ్చేసరికి తెలివై బిడ్డ అయ్యేది కూడా. మమ్మల్ని అడగండి ఫుడ్ వాల్యూ ఏంటి అనేది. నాకు నిజమే అనిపించింది. మన చిన్నప్పుడు రూపాయికి 4 చాకులు ఎడుతుండే. ఇప్పుడు రూపాయికి ఏదైనా వస్తుందా? మన పిల్లలకి మనం కూడా మనకు చిన్నప్పుడు ఉడికిపోతాం. అప్పటికే వశమవుతున్నది ఉడకపోతా. మన కిచెన్లో ఎట్లుంటుందో మా ఇంటికి డే టైం నైట్ టైం అట్లే ఉంటుంది. అబ్బా నైట్ టైం వల్ల కూల్ రేట్ కూల్ ఉండే పాడు ఉండే అంటారు కానీ ఏముండే అంతగానం. ఆ పైన థర్మాకోల్ ఏదో పెడితే కూల్ ఉంటాయంట. ఫాల్ సీలింగ్ చేసుకున్నా కూడా ఎంత వేడి ఉందంటే ఇప్పుడు వాళ్ళు అందుకే ఏసీ అని గాలి ఎవరు ఇంత మారుస్తుంది. మీకేమో 3 ఫ్లోర్లు ఉండదు. మాకు మస్తు చల్లగా ఉంది. ఏది సో మన పిల్లలకి మనం రూపాయలు ఇస్తే ఆ రూపాయికి ఏమైనా వస్తుంది. ఇప్పుడు ఒక చాక్లెట్ వస్తుంది, వాళ్ళు తినే వేరే ఏం రావు. అదే చాక్లెట్ మనకి చిన్నప్పుడు 4 వచ్చేది రూపాయికి కదా. నిజంగానే వీళ్ళు కష్టపడి సంపాదించి రూపాయి జమ చేసి చూడండి, ఆ డేస్ వీళ్ళకి ఎప్పుడు గుర్తుండే అనమాట. అందుకే మా అత్తయ్య అన్నం కూడా అట్లా వేస్ట్ చేయనియరు. కానీ ఇప్పుడు మనం 90s కిడ్స్ పేరెంట్స్ అయ్యాం కదా, మనం ఇందులో కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఏమంటారు, నేనైతే అస్సలు అవను. పాడైందా దాన్ని పడేసుడే, రేపు పాడేదాన్ని కూడా నేను తినను. ఖచ్చితంగా ఫ్రెష్దే తినాలనుకుంటాను. ఈవెన్ పిల్లలకు కూడా అంతే. సో నెక్స్ట్ ఏంటంటే, ఇది వక్క తొక్కులకి వెళ్ళిపోయే ముద్ద మొత్తం వేసి రత్తయ్య. సో దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఆ వక్కలేయాలి. మీరు నమ్ముతారో నమ్మరో, అత్తయ్య మిర్చి పొడి ముట్టింది అత్తయ్య అయితే నాకెందుకో ఒళ్ళంతా మొహమంతా బాడీ అంతా మంటలు మండుతూనే ఉన్నాయి. రెడ్గా అయింది దేంట్లో మొహం అంతా ఎందుకో అర్థం కాలేదు. సో మనం అంత సెన్సిటివ్ ఉన్నాం. మా అత్తయ్య చూడండి, కారపొడి కలిపేటప్పుడు చేతోడే కలిపింది, తొక్కులు కలిపేటప్పుడు చేతోడే కలిపింది. నేనేమో వద్దత్తయ్య మండుతుందని చెప్పేసి నేను స్పూన్తో కలిపడానికి ట్రై చేస్తుంటే, మా అత్తయ్య మాత్రం స్పూన్ లేదు ఏం లేదు చేతోడే కలుపుతా అంటుంది. మా అత్తమ్మ అందుకే ప్రతిసారి మమ్మల్ని అంటుంది ఎట్లా చేస్తారో ఏమో మీరని. కానీ నిజమే, అప్పట్లో మనం లేము, ఇంకా మన పిల్లలు మనలా కూడా ఉండరేమో కదా. సో అప్పుడు అసలు చట్నీలు ఉంటాయా? ఇప్పటికే చాలామంది హెల్త్కి మంచిది కాదు అది ఇది అంటారు, బట్ తినొచ్చండి, అప్పుడప్పుడు తినొచ్చు. మనకి ఫర్మెంటెడ్ కదా అండి చట్నీస్, మరి ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల హెల్త్కి మంచిది కాదు అనుకుంటాం. సో అంతే. అండ్ దీనిలో కొంతమంది కొంతమంది మంచిది కాదు అంటూ ఉంటారు. అండ్ నిన్న బ్యాంక్కి వెళ్ళొచ్చి చెప్పారు కదా. సో ఈరోజు ఇంకా మేము డబ్బులు కరెక్ట్ సెట్ చేసుకునే మూమెంట్లో ఉన్నాం. ఇంకా రేపు వెళ్తాము బ్యాంక్కి. సో వచ్చాక మీకు టోటల్ డీటెయిల్స్ షేర్ చేస్తాను ఎవరైతే అడిగారు వాళ్ళ కోసం. సో ఇక్కడ మంచిగా మీరు తొక్కంతా పెట్టింది ఒక్క ఎత్తు అయితే, ఎప్పుడు ఆ తొక్కు ఊడ్చేస్తుందా, ఎప్పుడు ఆ తట్టులో మా అందరికి కలిపి అన్నం పెట్టుద్దా అని నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఎంత బాగుంటుందో అసలు అమృతం. మళ్ళీ ఈ ముద్ద మనం కలుపుకుంటే అట్లా బాగుండదు. చిన్నప్పుడు మా నాన్నమ్మ కలిపి పెట్టేది, ఇప్పుడు మా అత్తయ్య కలిపి పెడుతుంది, మధ్యలో మా నాన్నమ్మ కలిపి పెడుతుందో నేను తిన్నాను. చాలా బాగుంటుంది. రేపు కలుసు.